గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 16th May 2024. సో ఈ బిజినెస్ న్యూస్లో మీకు మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ముందుకు పోతుంది. సో జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ తెలుసుకుంటాము, ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ రేషియో అండ్ ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ న్యూస్ 15 న్యూస్ పేపర్ నుంచి మనకు ఉపయోగపడే షేర్స్, ముందు పెరగబోయే షేర్ గురించి వార్తలు, వాటి యొక్క ఇన్కమ్ రెవెన్యూ గురించి తెలుసుకుంటాము. అండ్ టుడే బ్యాండ్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఉన్న షేర్ గురించి లిస్ట్ తెలుసుకుంటాము. అట్లనే ఇంటర్డే టెక్నిక్స్, అట్లనే ఈరోజు చెప్పబడిన షేర్స్ మీద టెక్నిక్ అనాలిసిస్ ఉంటుంది. అండ్ తర్వాత చివరగా నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అనుకున్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది, అది గమనించండి. సో మీకు చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది చాయిస్ బుక్ నుంచి. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని కామెంట్ బాక్స్లో వారి ఫోన్ నెంబరు అండ్ డిమాట్ అకౌంట్ నెంబరు పెడితే వారికి డైలీ టిప్స్ ఇవ్వడము వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ. మీ తెలుసు మన ఇండియా మార్కెట్ ఫుల్ హైక్లో ఉంది, పీక్లో చేరింది. అండ్ రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ రాబోతుంది. కొద్దిగా హెచ్చు దగ్గర లోనే వస్తుంది కాబట్టి ఎవరైతే ప్రాఫిట్లో ఉంటారో కనీసం వాళ్ళు 10 to 50% లోపల వాళ్ళ వీలుని బట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. మంచి ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా మళ్ళీ తగ్గినప్పుడు వాటిని యావరేజ్ చేసుకోవాలి డబ్బులు ఉంటే. సో ఎందుకంటే షేర్లు తగ్గినా పెరిగినా మళ్ళీ ఫండమెంటల్ షేర్ పెరుగుతాయి కాబట్టి సో ఫండమెంటల్ షేర్ మీద స్టే ఇన్వెస్టెడ్. Disclaimer: it is educational purpose only. I am not a security advisor. Please consult your financial advisor before investment. సో ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ సక్సెస్, షేర్ మార్కెట్ సక్సెస్ కావడానికి కింద లక్షణాలు ఇచ్చాను, వాటిని చూడండి. పేషెన్స్, ఓపిక, నమ్మకము, క్రమశిక్షణ, నాలెడ్జ్ గెయిన్ చేయడము, ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్ ఉండాలి. కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత 3 months నుంచి 3 years ఇస్తే కానీ మీకు అంత రిజల్ట్ కనిపించదు. అండ్ సొంత మనతో బిజినెస్ చేయాలి, గుర్తించండి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్లో ఈరోజు మనం యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్లను ప్రతిరోజు చూడాలి. ఎందుకంటే వీటి యొక్క కదలికలే మన మార్కెట్పై ప్రభావం ఉంటుంది కాబట్టి, మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి సో మన ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమవుతుందో కూడా గమనించాలి. యూఎస్ఏ మార్కెట్లో నిన్న చాలా బ్రహ్మాండంగా ముగిసింది, లాభాల మాట ముగిసింది. థౌజండ్స్ 349 ముగిసింది. నాస్డాక్స్ 231 పాయింట్స్తో అప్లో ఉంది. S&P 500 కూడా ఫస్ట్ టైం 5,000 దాటి 61 పాయింట్స్తో పెరిగింది. అట్లా యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఇంగ్లాండ్ 18 పాయింట్స్ అప్లో, ఫ్రాన్స్ 14 పాయింట్స్ అప్లో, జర్మన్ 152 అప్లో ఉంది, గమనించండి. ఆసియా మార్కెట్ కూడా మంచి లాభాల బాట నడుస్తుంది ప్రస్తుతం మార్నింగ్ ఉదయము. సింగపూర్ 90 పాయింట్స్ అప్లో ఉంది, చైనా కూడా 10% అప్లో ఉంది, తైవాన్ కూడా 302 పాయింట్స్ ఉంది, జపాన్ కూడా 220 ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మొత్తానికి మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ బాగుంది. ఈరోజు మన సింగపూర్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్ పైగా నడుస్తుంది. సో మన మార్కెట్ కూడా ఈరోజు లాభాల బాట ఉంటుంది, గ్యాప్ అప్ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ అప్ ఉంటే మళ్ళీ మధ్యాహ్నం లోపల ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ప్రాఫిట్ ఉంటుందో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా గొప్ప చేసుకోవడం మంచిది, అది గుర్తించండి. అండ్ ఇండియన్ మార్కెట్లో సుమారు మన ఫార్నర్స్ ప్రతిరోజు అంటే మేలో మొత్తం ఆల్మోస్ట్ సెల్ చేశారు. నిన్న కూడా 2,832 సెల్ చేశారు. బట్ దీన్ని గమనించండి, మన మ్యూచువల్ ఫండ్స్ వారు 3,788 చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మిన దానికి ఎక్కువ కొన్నారు కాబట్టి మన మార్కెట్ మీద మన మ్యూచువల్ ఫండ్ నమ్మకం ఉంది కాబట్టి సో మనం కూడా మా స్టే ఇన్వెస్టర్గా ఉంటే బాగుంటుంది. నిఫ్టీ నిన్న 17 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్, సెనెక్స్ కూడా 118 డౌన్. బట్ మన మేజర్ ఇండెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తగ్గినా కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెరిగాయి, అది గుర్తించండి. సో మంచి ఫండమెంటల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మిడ్ క్యాప్ నిన్న 483 పాయింట్స్, స్మాల్ క్యాప్ 94 పెరిగింది. అండ్ ఇండియా విక్స్ అలార్మింగ్గా ఉంది. ఇండియా విక్స్ చాలా పెరుగుతుంది, ఇది వొలాటిలిటీని చూపిస్తుంది. ఎందుకంటే 10 నుంచి 20 వచ్చేసింది, అందుకే మార్కెట్ హెచ్చుతగ్గులు అవుతున్నది. ప్రొద్దున ప్రాఫిట్ గ్యాప్ అప్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు లాస్లో ఉంటుంది. సో వీటిని గమనించండి. అండ్ నిఫ్టీ రేషియో కూడా కొద్దిగా తగ్గింది, 0.92. ఎప్పుడైతే నిఫ్టీ రేషియో అంటే పుట్ రేషియో 1 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ పెరుగుతుందని ఒక అంచనా. సో దీన్ని బట్టి భిన్నం కూడా జరగచ్చు. ఇది ఒక పుట్టు కాల్ రేషియో యొక్క సంబంధించిన విషయం, అది గుర్తించండి. సో ఈనాడు స్టాక్స్లో ఎటువంటి చెప్పదగ్గ వార్తలు లేవు. ఆంధ్రజ్యోతిలో గ్రాండ్స్ లాభం ప్రకటించిన 130 crores ఈరోజు బ్యాన్లో ఉంది, అది గుర్తించండి. అట్లనే రెండో వార్త కింద ఆంధ్ర పేపర్స్ 10 రూపాయల షేర్ను 2 రూపీస్గా 1:5 చేయబోతుంది. మంచి కంపెనీ, ఇంకా డేటు రాలేదు, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో బెర్గర్ పాయింట్స్ మంచి రిజల్ట్ ప్రకటించింది, 20% అప్ 2022.
అట్లనే ఎల్ఐసి కూడా 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చింది మన 10% పబ్లిక్ షేర్ కూడా అమ్మడానికి. సో దీని మూలంగా డిస్ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి అందుకోసం నేను ఎల్ఐసి ఆల్మోస్ట్ 60 రూపీస్ పెరిగింది. సో ఈరోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడే దీన్ని స్టేక్ అమ్మదు. ఎప్పుడైతే స్టేక్ అమ్ముతున్నప్పుడు షేర్స్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో ఎటువంటి డోకలని సెబీ చెప్పింది. అండ్ మ్యాన్కాన్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది 60%, అది గుర్తించండి. అండ్ పవర్ ఫైనాన్స్ పిఎఫ్సి కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది 20%. ఎప్పుడైతే ఈ కంపెనీలో రిజల్ట్ ఇస్తుంటుందో మళ్ళీ ఒక 3 months వరకు మనకు డోకా ఉండదు. ఒక ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో మార్కెట్ పెరిగినా కానీ మళ్ళీ తగ్గినప్పుడు ఈ షేర్ మళ్ళీ కొంటుంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద క్లారా ఇండస్ట్రీ ఇచ్చారు. క్లారా ఇండస్ట్రీస్ నేను కూడా ఈరోజే చూశాను. క్లారా ఇండస్ట్రీస్ ఈ 2021లో 42 రూపీస్తో ఇష్యూ అయింది. రేట్ చాలా పెరిగింది. బట్ ఇది మీడియం సైజ్ కంపెనీ, ప్యాకింగ్ సంబంధించింది, అది గుర్తించింది. మొత్తం ట్రెండింగ్లో ఉంది. గత 1 week నుంచి పెరుగుతుంది. అండ్ ఓఎన్జీసీ కూడా మన రిన్యూవబుల్ పవర్లో అక్వైర్ చేసినట్టు ఒక వార్త వచ్చింది. అయానా కంపెనీ అది గుర్తించింది. దీని మూలం ఈ కంపెనీకి ఫ్యూచర్లో రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే జిఎస్ హౌసింగ్ ఫైనాన్స్లో మంచి రిజల్ట్ ఇచ్చింది 2.5%. నేను ఇక్కడ ఓన్లీ కంపెనీ ఏదైతే లాభాలు ఇస్తో వాటి గురించి చెప్తానో. నష్టాలు ఇస్తే కంపెనీ రేట్స్ తగ్గుతాయి కాబట్టి సో లాభాలు ఉన్న కంపెనీ మనం కొనడానికి ప్రయత్నించాలి. నష్టం ఉన్న కంపెనీ కొనరాదు, అది గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం ఈజీ మ్యాట్ ఇప్పుడు వాళ్ళు గూగుల్ యాడ్ అవుతూనే ఎమో పెట్టుకున్నారు. సో దీని మూలంగా వాళ్ళకి ఫ్యూచర్లో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇందులో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్న లిస్ట్ అయింది. ఫస్ట్ ఫ్లాట్గా లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 5% పెరిగింది. ఈ కంపెనీకి బ్లాక్ స్టోన్ అండగా ఉంది, మంచి కంపెనీ. ఫ్యూచర్లో ఈ షేర్ తగ్గినప్పుడు అక్యుమిలేట్ చేసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది గుర్తించండి. మొత్తానికి కంపెనీ కూడా ఫండమెంటల్ కంపెనీ అని నా ఆలోచన, అది గుర్తించండి. మనీ కంట్రోల్లో కోల్ ఇండియా, ఎన్ఎంసీ, ఓఎన్జీసీ వాళ్ళు క్రిటికల్ మినరల్ అసెట్ అబౌట్లో ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ గురించి సంబంధించిన ఒక వార్త వచ్చింది. ఈ మొత్తానికి అయితే ఈ కంపెనీ ఏమైనా కానీ కోల్ ఇండియా, ఎన్ఎండిసి అండ్ ఓఎన్జీసీ 3 కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్లు, అది గుర్తించండి. షేర్లు కూడా మన సోలార్ ఎనర్జీలో అమౌంట్ మన బిలాయిలో పెట్టబోతున్న వార్త వచ్చింది, అది గుర్తించండి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా మంచి గ్రోత్ ప్రకటించింది. అది 3 yearsలో మంచి డబుల్ సైజు కాబోతున్న వార్త వచ్చింది, మంచి కంపెనీ, అది గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం జ్యోతి ల్యాబ్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 32%, 659 crores. దీని యొక్క రెవెన్యూ 78 crores లాభం. అండ్ మై చార్ట్ షేర్ కింద ఈరోజు ఎల్ఐసి ఇచ్చాను. ఎల్ఐసి మీకు చాలాసార్లు చెప్పాను. ఎల్ఐసి షేర్ని ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకుంది. ఈ షేర్ తగ్గినప్పుడు అక్నోట్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాంటి మంచి షేర్ను కొద్ది షేర్లు ప్రతి నెల 10 షేర్లు అట్లా తీసుకోవడం కానీ తగ్గినప్పుడు అవరేజ్ చేసుకోవడం కానీ ఓన్లీ లాభం వచ్చినా అమ్ముకోవడం ఉండాలి. ఫ్యూచర్లో మంచి కంపెనీ కాబోతుంది, అది గుర్తించండి. ఈరోజు బ్యాండ్ షేర్స్ చాలా పెరిగాయి, అది గుర్తించండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో బ్యాండ్ ఉన్నప్పుడు ఈరోజు వీటిని కొనడానికి వీలు ఉండదు ఫ్యూచర్ ఆప్షన్లో, బట్ క్యాష్ ఎక్స్లో కొనుక్కోవచ్చు. సో అమ్మటానికి వీలు ఉంటుంది కాబట్టి దీని మూలంగా హెచ్చుతగ్గులు అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అవి ఏంటంటే ఐడియా ఒకటి, గ్రానస్ ఒకటి, హిందుస్థాన్ కాపర్, జీ అండ్ బెల్లం, చీనీ, జిఎంఆర్ ఇన్ఫ్రా, సేల్, బయోకాన్, పెల్, ఇండియా సిమెంట్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ బిర్లా సాఫ్ట్. ఈరోజు రిజల్ట్స్ ప్రకటించే కంపెనీలు M&M, HAL, గేలు, వోడాఫోను, సోలార్ ఇండస్ట్రీ, బయోకాను, త్రివేణి టర్బన్, క్రాంప్టన్ గ్రీవ్స్, జేకే పేపర్, వీగార్డు. రేపు కూడా రిజల్ట్ రాబోతున్నాయి. JSW, LHSP, JS లైఫ్ సైన్స్, RVNL, డెలివరీ లిమిటెడ్, గోడ్రేజ్ ఇండస్ట్రీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, RCF, జీ, కిర్లోస్కర్ ఫెరస్. సో ఈ రిజల్ట్ మూలంగా ఈ కంపెనీలు హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది. కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి షేర్ పెరుగుతుంటాయి కాబట్టి వాటిని గుర్తించండి. సో మనము వీడియో టెక్నికల్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ ఇందాక చదివిన వార్త గురించి. సో ఇక్కడ మీకు ప్రతిసారి చెప్తాను, ఇక్కడ ఈ టెక్నికల్ ట్రేడింగ్ సంబంధించింది. ఇక్కడ ఒక ఇండికేటర్ పెట్టాము, అది మూవింగ్ అవర్స్ 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే ఈ 4 మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు, అది మనం గుర్తించాలి. అండ్ కిందికి వచ్చిన కొద్దీ వాటిని మనము గుర్తించుకుంటా కొనడం అమ్మడం చేస్తుండాలి. అండ్ ఇక్కడ చూద్దాం, ఆంధ్ర పేపర్. ఫస్ట్ గ్రానస్ చూద్దాము. గ్రానస్ ప్రస్తుతం 996 ఉంది, లోయెస్ట్ 272, హైయెస్ట్ 480. మీ చార్ట్ ప్రకారం చూస్తే మన ప్రకారం మూవింగ్ అవర్స్ కన్నా కింద ఉంది. ఇది 421, అంటే ఇప్పుడు 396 ఉంది. 421 అయితే ఇంకా అప్లో ఉండే అవకాశం ఉంది.
బట్ వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంటే కనిపిస్తున్నది. అంటే ఇక్కడి నుంచి కిందికి పోలేదు ఈ 4 రోజులు కూడా కన్సల్టేషన్ కాబట్టి ఈ వాతం మూలంగా పెరగడానికి అవకాశం ఉంది. ఇది మొత్తం బ్యాన్లో ఉంది ఫ్యూచర్ ఆప్షన్లో. ఆంధ్ర పేపర్ కూడా ఫండమెంటల్ కంపెనీ 512 ఉంది, 391 లోయెస్ట్ 4624. ఇది విభజన కాబోతుంది కాబట్టి ఆల్మోస్ట్ 5 షేర్స్ అంటే అంత 100 రూపాయలు చొప్పున కావచ్చు. అప్పుడు కొనడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని షేర్ను మనం కొంటూ పోతుంటాయి. ఒక షేరుకు 5 షేర్లు అంటే 100 షేర్లు కొంటే 500 షేర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి కొద్ది రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు మంచి అవకాశంగా దీన్ని తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మంచి రాబడిస్తుంది. అండ్ ఎప్పుడైతే 100 రూపాయలు అవుతుందో ఇందులో చాలామంది లిక్విడిటీ పెరిగి చాలామంది ఎంటర్ అవుతారు. అండ్ బెర్గర్ పెయింట్స్ మంచి రిజల్ట్ ఇచ్చింది. బట్ ఇది కంటిన్యూగా డౌన్లో ఉంది. ఎందుకంటే అన్ని మూవింగ్గా ఉంది కాబట్టి కనీసం ఒక మూవింగ్ కావాల్సిన దాటాలి 507 కానీ అండ్ 533 ఇలా దాటినప్పుడు దీని యొక్క బయింగ్ ఇంట్రెస్ట్ బాగున్నట్టు వస్తుంది. బట్ మనం దీన్ని కొద్దిగా వేచి చూడాలి. కనీసం ఇది 508 అయిన తర్వాత కొంటే బాగుంటుందని ఆలోచన. బట్ వాతం బట్టి ఈరోజు పెరగచ్చు తగ్గచ్చు, అది వేరే విషయం. బట్ ఈ మూవింగ్గా దాటాలి ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం డౌన్ ఫాలే ఉంది, అది గుర్తించండి. ఎల్ఐసి నేను చాలా పెరిగింది, ఆల్మోస్ట్ 60 రూపాయలు పెరిగింది. ఆల్మోస్ట్ డౌన్లో వచ్చి చెప్తాను. అందుకే మీరు ప్రతిసారి చెప్తాను ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ తగ్గిన తర్వాత ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 1000 అయిన తర్వాత కిందికి 870 వచ్చేసి మళ్ళీ ఆల్మోస్ట్ 100 రూపాయలు పెరిగింది. బట్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హైయెస్ట్ 1170 పోయింది, లోయెస్ట్ 562. పిఎఫ్సి 436 ఉంది, లోయెస్ట్ 130, హైయెస్ట్ 485. మంచి కంపెనీ అండ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ అప్పులో అవుతుంది, మళ్ళీ పైకి 483 పోవడానికి అవకాశం ఉంది. బట్ దీన్ని మనము యావరేజ్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ తగ్గినప్పుడు ఇంకా తీసుకుంటే ఇంకా మంచి. మ్యాన్కైన్ ఫార్మా చూస్తే మీకు ప్రస్తుతం 2180 ఉంది, లోయెస్ట్ 1242, హైయెస్ట్ 2490. ఇంకా 300 పెట్టడానికి అవకాశం ఉంది. బట్ ట్రెండింగ్ ప్రకారం చూస్తే కంటిన్యూగా డౌన్ ఉంది. ఈ రెండే మూవింగ్ యావరేజ్ దాటినాయి కాబట్టి అందుకే ట్రెండింగ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటేనే తీసుకుంటే బాగుంటుంది, కొద్దిగా మనకు డిఫెన్స్గా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే 2271 దాటుతుందో పెరగ రాకపోతుంది. సో వాతం బట్టి ఈరోజు మళ్ళీ పెరగచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్ అనేది తగ్గి ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది, అది కనిపించింది. ఈ క్లారా ఇండస్ట్రీ కొత్త కంపెనీ, అంటే నేను చూసిన కొత్త కంపెనీ. బట్ చార్ట్ ప్రకారం చూస్తే బాగానే కనిపిస్తుంది. 260, లోయెస్ట్ 141, హైయెస్ట్ 252. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ 252 పోయిన తర్వాత తగ్గి మళ్ళీ నిన్న ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ తగ్గిన తర్వాత తగ్గకుండా కన్సల్టేషన్ అయిన తర్వాత నిన్న పెరిగింది. బస్ ఇది టెక్నికల్గానే మనం చూడాలి, ఫండమెంటల్గా అయితే కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. అండ్ ఓఎన్జీసీ ఫండమెంటల్ మంచి కంపెనీ 273, ఇప్పుడున్న రేటు 150, లోయెస్ట్ 292, హైయెస్ట్. ఇది టెక్నికల్ చూస్తే మూవింగ్ యావరేజ్ పైన ఆల్మోస్ట్ టచ్ అయింది. బట్ కంటిన్యూగా 3 డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ 4 డేస్ కన్సల్టేషన్ అయింది. బట్ ట్రెండింగ్లో అప్ మూమెంట్లో కనిపిస్తుంది. అండ్ జిఎస్ హౌసింగ్ పైన రిజల్ట్ బాగానే వచ్చింది. రిజల్ట్ పెరగడానికి అవకాశం ఉంది. 211 ఉంది, 164, లోయెస్ట్ 292, హైయెస్ట్ ఇంకా 80 రూపాయల దూరం ఉంది. ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపించింది. సో ఈ వార్తను బట్టి కంటిన్యూస్గా 3 డేస్ నుంచి కొద్దిగా పెరుగుతుంది. సో ఇది వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. ఈజీ మై ట్రిప్ కూడా ఇప్పుడు 43, ఆల్మోస్ట్ 44 ఉంది, లోయెస్ట్ 37, హైయెస్ట్ 54. ఇది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ అయినట్టు కనిపిస్తుంది 2 రోజుల నుంచి. బట్ ఈ వాతం బట్టి కూడా ఈరోజు పెరగచ్చు. నిన్న కొద్దిగా స్వల్పంగా 25% పెరిగింది. బట్ ఇక్కడ ఈ మూవింగ్ దాటాలి. ఎప్పుడైతే ఈ 45 దాటిందో 45, 46 తర్వాత ఇంకా పైకి పోవడానికి ఛాన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆధార్ అయితే నిన్ననే లిస్టింగ్ అయింది, ఇందాక చెప్పాను నిన్న లిస్టింగ్ అయింది. నిన్న 293 పోయి హైయెస్ట్ 343 పోయింది. కాబట్టి ఈ షేర్ అనే ఫండమెంటల్ మంచిది. దీనికి బ్లాక్ స్టోన్ వాళ్ళు దీనికి సపోర్ట్ ఉన్నారు. ఈ షేరు తగ్గినప్పుడు యావరేజ్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు రేట్లో కూడా తీసుకోవచ్చు. మంచి సబ్స్క్రిప్షన్ అయింది, బట్ ఎందుకో తగ్గింది. బట్ నిన్న 5% పెరిగింది, అది గుర్తించండి. ఎన్ఎండిసి మంచి కంపెనీ, మూవింగ్ యావరేజ్ పై ఉంది. 267 కరెంట్ మార్కెట్, 103 లోయెస్ట్, 273 హైయెస్ట్. బట్ ఫ్యూచర్ బాగానే ఉంది. కంటిన్యూగా ఇక్కడ 3-4 డేస్ నుంచి పెరుగుతుంది. చూడండి. ఆదిత్య బిర్లా కంపెనీ 220 ప్రస్తుతం, 155 లోయెస్ట్ అండ్ 243 హైయెస్ట్. ఈ మూవింగ్ యావరేజ్ పైంది కాబట్టి ట్రెండింగ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సేల్ కూడా మంచి గుడ్ కంపెనీ, 160 కరెంట్ మార్కెట్, 80 లోయెస్ట్, 170 హైయెస్ట్. ట్రెండింగ్లో ఉంది, మీరు గమనించవచ్చు.
జ్యోతి ల్యాబ్. ఇది కూడా ట్రెండ్గా ఉంది, గమనించండి. వార్త ముగించే ముందు మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.